నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చింది స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు దేవుడి నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానికి ఏమైనా తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. ఇగో మంత్రి జూపల్లి సారు మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినోళ్ళ. నేనే మల్లోపారి గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో కూడా తెలియదు. అసంటప్పుడు నేను మీకు హామీ ఎట్లా ఇయ్యగలుగుతా? ఏదైనా నా వంతు ప్రయత్నం మాత్రమే చేయగలుగుతానని చెప్పేటాలకు చేతిపాటి మల్లోపారి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని అర్థమయ్యి మంత్రి జూపల్లి సారు ఇట్లా మాట్లాడిందని అనుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సారు బోధ్ మండల కేంద్రంలో మోడల్ ఇంద్రమ్మ ఇంటిని, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల డార్మెటరీ బంగ్లాను షాల్ చేసిండు. అట్లనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేసిండు. ఇక ఆటంక పెట్టిన సభలో ఇట్లా మాట్లాడే వరకు అక్కడున్నోళ్ళంతా పరేషాన్ అయినరు. అదే సభలో బోధ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇయ్యాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్న అడిగేటాలకు మంత్రి జూపల్లి సారు ఇట్లా మాట్లాడిండు. నేను ఇప్పటిదాకా 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, కానీ ఎన్నికల సభలల్లో మాత్రం ఎప్పుడు ఏ హామీ ఇయ్యలేదని చెప్పుకొచ్చిండు మంత్రి జూపల్లి సారు. మరిగా ఆయన ఏ ఉద్దేశంతోని అన్నాడో ఏందో తెలియదు గాని మల్లోపారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, మంత్రిగున్న నేనే మల్లోపారి ఎమ్మెల్యేగా కూడా గెలుస్తానో లేదో తెలియదని అన్నాడంటే ఇక మోక మీద పరిస్థితి ఎట్లున్నదో అర్థమయ్యింది. కాబట్టి మంత్రి అట్లా మాట్లాడిందని గట్టిగానే అరుచుకుంటాన్రు మంత్రి మాట్లాడిన మాటల మీద కారు పార్టీ లీడర్లు. ఊళ్ళల్లా అన్ని వర్గాల ప్రజలు ఈ సర్కారు చేస్తున్న పనుల మీద కోపంతోనే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టకుండా తప్పించుకుంటున్నది ఈ సర్కారు అని గరానికి వస్తున్నారు. ఇక దీని మీద మాట్లాడిన జూపల్లి సారు, జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి తెలియదు అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తుంది. నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట ఉన్నవాస్తవే మాట్లాడినా. అయినా కూడా వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఏమంటారు చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా కొన్ని అక్కడక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కింద అంతగా పరిస్థితి. నేను ఒకటి మాట్లాడితే ఇంకొకటి ప్రచారం చేస్తున్నారని గారానికి వచ్చింది. ఇట్లా